ఒకరోజు నేను చనిపోయి ఆయన ఉంటాను, ఆయన చూస్తాను. ఇది క్రైస్తవ నిరీక్షణ. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇందుకొరకే ఈ తపనంతా, ఈ పరిస్థితి అంతా ఇక్కడ అంటున్నాడు పౌలు గారు, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడలా. ఎలా నమ్ముతామండి? అసలు రుజువులు ఏమైనా ఉన్నాయా? ఆధారాలు ఏమైనా ఉన్నాయా యేసు చనిపోయి తిరిగి లేచాడని? ఊరికి గుడ్డిగా నమ్మేటివేనా అండి? మా అమ్మ చర్చికి వెళ్తుంది కాబట్టి, మా నాన్న చర్చికి వెళ్తున్నాడు కాబట్టి, మా తాత వాళ్ళు చర్చికి వెళ్ళారు కాబట్టి మేము కూడా వెళ్ళిపోతుందా అండి, పరలోకానికి వెళ్ళిపోతామా అంటే లేదు, లేదు. భక్తి వ్యక్తిగతమైంది. ఎవరికి వాళ్ళు యేసు ప్రభువుని నమ్మాలి. యేసు ప్రభుతో వ్యక్తిగతంగా సహవాసం కలిగి ఉండాలి. యేసు ప్రభుతో వ్యక్తిగతంగా సంబంధం కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే మనము ఆయనతో పాటు యుగాయుగాలు ఉండేటువంటి ఆ రాజ్యంలో ఉండగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసు చనిపోయి తిరిగి లేచాడు అనడానికి ఏవైనా రుజువులు ఉన్నాయా? యేసు చనిపోయిన దాని గురించి పౌలు గారు మాట్లాడుతూ ఒక అద్భుతమైన మాట అంటాడు. అపోస్తల కార్యముల గ్రంథం 26వ అధ్యాయం 26వ వచనం. యేసు ప్రభు మరణించి తిరిగి లేచిన సంగతి అగ్రిప్ప అనేటువంటి రాజుతో మాట్లాడుతూ అంటాడు, రాజు ఈ సంగతులు ఎరుగును గనుక అతని ఎదుట నేను ధైర్యముగా మాట్లాడుచున్నాను. వాటిలో ఒకటియు అతనికి మరుగై ఉండలేదని రూఢిగా నమ్ముచున్నాను. ఇది ఒక మూలన జరిగిన కార్యము కాదు. అందరూ నాతో పాటు ఈ మాట చెప్పండి. ఇది ఒక మూలను జరిగిన కార్యము కాదు. ఏది? యేసు ప్రభు చనిపోవడం, సమాధి చేయబడ్డం, తిరిగి లేవడం. ఈ కార్యం ఉందే, శిలువ మరణ పునరుత్థానములు, ఎక్కడో ఒక మూలన ఎవరికి తెలియకుండా జరిగింది కాదు. ప్రపంచం నడిబొడ్డున జరిగిన కార్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు క్రీస్తు వారు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణాన్ని గెలిచి తిరిగి లేచారు. ఆయన పునరుత్థానుడయ్యాడు. రిజరక్షన్ అంటాం ఇంగ్లీష్లో, పునరుత్థానము. ఈ పదం బైబిల్లో తప్ప ఎక్కడా మీకు కనబడదు. బైబిల్లో తప్ప మీకు ఎక్కడా కనబడదు. పునరుత్థానుడైన యేసు. దేవుని స్తోత్రం. పునరుత్థానుడనా యేసయ్యా, పునరుత్థానుడనా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు. నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని, నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని. ప్రాణమా ఊపిరి నాలో ఉన్నంత వరకు పాడనా, ఊపిరి నాలో ఉన్నంత వరకు నా విమోచకుడవు నీవేనని, రక్షణానందం నీ ద్వారా కలిగిందని. నా విమోచకుడవు నీవేనని,
రక్షణానందం నీ ద్వారా కలిగిందని స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించదనిలో జీవించుచు స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించదనిలో జీవించుచు పునరుత్థానుడా యేసయ్యా మరణము గెలిచి బ్రతికించితివి నన్ను స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించదనిలో జీవించుచు స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించదనిలో జీవించుచు. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు పునరుత్థానుడు. ఆమేన్. ఆయన మరణము గెలిచి లేచినటువంటి గొప్ప దేవుడు. ఆయన పునరుత్థానుడయ్యాడు అంటానికి ఒక 3 రుజువులు మీకు చూపించి నేను ముగిస్తా. జాగ్రత్తగా చూడండి. మొట్టమొదటి రుజువు, ఆయన మరణించి మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు అనడానికి మొట్టమొదటి రుజువు ఆయన ఖాళీ సమాధి. ఆయన ఖాళీ సమాధి. సృష్టి ప్రారంభం నుండి ఇప్పటి వరకు ఎంతోమంది పుట్టారు, చనిపోయారు. కానీ ఎవరి సమాధి ఖాళీగా లేదు. ప్రపంచంలో మేధావులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు. ఉదాహరణకి మీరు చూసుకుంటే మరి మన ముఖేష్ అంబానీ వారి యొక్క కుమారుడు పెళ్లి జరుగుతుంది. వచ్చే నెల 12వ తారీఖు పెళ్ళంట. మొన్న ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ గుజరాత్లో చేశారు. రీసెంట్గా ఇతర దేశాల్లో మళ్ళా చేశారు సెకండ్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్. ఇతర దేశాల్లో ఈ మధ్యన 2 రోజుల క్రితం 3 రోజుల క్రితం అయినట్టుంది 7,500 కోట్లు ఖర్చు పెట్టారంట. పెళ్లి కాదు, పెళ్లికి ముందు జరిగే కార్యక్రమం. 7,500 కోట్లు ఖర్చు పెట్టారంట. ప్రపంచంలో ధనవంతుల్లో టాప్ 10లో ఉన్నారు వాళ్ళు. రిలయన్స్ కంపెనీ, ముఖేష్ అంబానీ. వారి యొక్క తండ్రి ధీరుభాయ్ అంబానీ గొప్ప ధనవంతుడు, కానీ చనిపోయాడు. నేటికి ఆయన సమాధి మూయబడే ఉంది. ఇట్లా ధనవంతులైన వారు, మేధావులైన వారు, పెద్ద పెద్ద అధికారాలు అనుభవించిన వాళ్ళు ఎంతోమంది చనిపోయారు. వాళ్ళందరూ ఆ చనిపోయిన స్థితిలోనే ఉన్నారు. కానీ యేసు ప్రభు సమాధి నేటికి ఖాళీగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు సమాధి తెరవబడకూడదు. ఆయన లేస్తానని చెప్పాడు, లేవకూడదు అని ఆ రోజుల్లో ప్రధాన యాజకులు చాలా ఆలోచన చేసి ఒక కుట్ర చేశారు. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మనం చూస్తాం. యేసు ప్రభు చనిపోయాడు, సమాధి చేశారు. సుగంధ ద్రవ్యాలు పూసి ఆ శవాన్ని, ఆ శరీరాన్ని, భౌతిక దేహాన్ని తీసుకెళ్ళి రాతితో తొలిపించినటువంటి సమాధిలో పెట్టారు. ఆ సమాధిలో పెట్టిన తర్వాత ప్రధాన యాజకులు పెద్దలతో కూడా వచ్చి ఒక ఆలోచన చేశారు. 12వ వచనంలో వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి సైనికులకు చాలా డబ్బులిచ్చి మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతనిని ఎత్తుకుని పోయిరని మీరు చెప్పుడి. ఇది అధిపతి చెవినబడిన ఎడల మేము అతన్ని సమ్మతపరిచి మీకేమీ తొందర కలగకుండా చేతుమని
చెప్పరి. అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి. ఏం చేశారు? సైనికులకంటే డబ్బులు ఇచ్చి ప్రధాన యాజకులు పెద్దలు ఒక మాట చెప్పమన్నారంట. మేము నిద్రపోతున్నాం, శిష్యులు రాత్రి వేళ వచ్చి ఎత్తుకుపోయారు. నిద్రపోయేవాడికి కనబడద్దా? నిద్రపోతున్నారంట, శిష్యులు వచ్చి ఎత్తుకుపోయారంట. అబద్ధాలు చూసారు ఎట్లా ఉంటాయో, అర్థం లేని అబద్ధాలు. నిద్రపోయేవాడికి ఎవరు వచ్చారో తెలుసుదా? మేము నిద్రపోతున్నాం, ఇంట్లోకి పలానాడు వచ్చి డబ్బులు తీసుకెళ్ళిపోయాడంటావా? ఆ సాక్ష్యం పోలీసుల దగ్గర చెల్లుబాటు అవుద్దా? చూడండి, యేసు ప్రభు తిరిగి లేచాడని శిష్యులందరూ ప్రకటిస్తుంటే స్త్రీలు, అనేక మంది శిష్యులు సమాధి దగ్గరికి వెళ్ళి చూసి, తెరవబడిన సమాధి, రాయి దొర్లింపబడిన సమాధి, సమాధిలో క్రీస్తు లేనటువంటి సమాధి వారు చూచినప్పుడు ఆనందభరితులై ప్రభు చెప్పిన మాటను బట్టి సంతోషిస్తుంటే, ఈ ప్రధాన యాజకులు పెద్దలంట జాగ్రత్తగా ట్రైనింగ్ ఇచ్చారంట. ఇట్లా చెప్పాలరా మీరు. ఎవరన్నా అడిగారనుకోండి, ఏం చెప్పాలి మీరు? ఇదిగో యేసు ప్రభు ఎత్తుకెళ్ళిపోయారు శిష్యులు వచ్చి, అంతే తప్ప ఆయనేమి చనిపోయి తిరిగి లేవలా. దానికి మేము డబ్బులు ఇస్తాం. ఒకవేళ ఎవరైనా మీ అధికారులు మీ గురించి ఏమైనా శిక్ష వేస్తానంటే, మీ పైన ఉన్న అధికారి మీకు ఏదైనా పనిష్మెంట్ ఇస్తానంటే మేము అడ్డం పడతాం. మేము ఏదో ఒకటి చెప్పి మీకు శిక్ష రాకుండా చూస్తాం. మీరు మాత్రం ఏం చెప్పాలి? యేసు ప్రభు చెప్పాలి. సమాధిలో నుండి లేవటం కాదు, శిష్యులు ఎత్తుకెళ్ళిపోయారు. మరి మీరేం చేస్తున్నారా? నిద్ర మొహాలారా అంటే మేము నిద్రపోతున్నాం అని చెప్పండి. యేసు ప్రభు సమాధి దగ్గర ఆయన చనిపోయి తిరిగి లేస్తాడని చెప్పాడని శిష్యులు గుర్తుపెట్టుకోలేదు, కానీ ప్రధాన యాజకులు, పరిసయ్యులు, పెద్దలు, అధికారులు అందరూ గుర్తుపెట్టుకున్నారు. అందుకనే చాలా జాగ్రత్త పరిచారు. చాలా జాగ్రత్త పరిచారు. పెద్ద రాయి దొర్లించారు, దానికి సీల్ వేశారు. మరలా అక్కడ చాలామంది సైనికుల్ని 3 రోజులు కాపలా పెట్టారు. మీకు అర్థం అవడం కోసం ఊరికే అర్థమయ్యేది చెప్తా. మే 13వ తారీఖున మనకి ఎన్నికలు జరిగాయి. జూన్ 4వ తారీఖున మొన్న ఓట్లు లెక్క పెట్టారు. ఈ 25 రోజులు మనం వేసిన ఓట్లు ఏం చేశారు? మనకు ఇక్కడ బందర్ దగ్గర కృష్ణా యూనివర్సిటీ ఉంది రుద్రవరంలో, అక్కడ స్ట్రాంగ్ రూమ్ అని పెట్టి అనేక మంది పోలీసుల్ని పగలు రాత్రి కాపలా పెట్టారు, ఆ మిషన్ల జోలికి ఎవడో వెళ్లకుండా. ఇప్పుడు అందులో ఓట్లు ఉన్నాయి కాబట్టి ఎవరు గెలిచేది ఎవరు ఓడేది తేలాలి కాబట్టి జాగ్రత్త పరిచారు. మరి సమాధి దగ్గర కాపలా ఎప్పుడన్నా ఎవరన్నా పెడతారు? అసలు సమాధులు ఏముంది ఎత్తుకుపోవడానికి? బీరువా దగ్గర అయితే కాపలా పెడతాం, బ్యాంకులకి అయితే లోపల బంగారం ఉంటుంది, డబ్బులు ఉంటాయి కాబట్టి కాపలా ఉంటారు. కానీ వీళ్ళంట సైనికుల్ని కాపలా పెట్టారంట 3 రోజులు. ఎందుకోసం? యేసు ప్రభు తిరిగి లేస్తానని చెప్పాడు, లేవకుండా వీళ్ళు అడ్డం పడిపోవాలని. సైనికులు అడ్డం పడితే ఆగేదా ఇది? చెప్పండి. నేనేం చెప్తున్నానంటే, యేసు ప్రభు పునరుత్థానుడయ్యాడు, ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు అని మనం నమ్మాలి. అంటే రుజువులు ఉన్నాయంటే మొట్టమొదటి రుజువు ఖాళీ సమాధి. ప్రపంచంలో ఖాళీ సమాధి ఏదైనా ఉందంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారిది ఒక్కటే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా భద్రపరిచారు, చాలా జాగ్రత్తగా కాపలా కాశారు. కానీ ఆదివారం ఉదయం లేచి చూసేసరికి యేసు ప్రభు సమాధిలో లేడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లేచినాడురా, సమాధి గెలచినాడురా, యేసు లేచినాడురా, సమాధి గెలచినాడురా, యేసు లేతునని చెప్పినట్లు, లేతునని చెప్పినట్లు
లేచినట్లు లేఖనములు పలికినట్లు లేఖనములు పలికినట్లు లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు చచ్చిపోయి లేచినాడు స్వామి భక్తుల కగుపడినాడు చచ్చిపోయి లేచినాడు స్వామి భక్తుల కగుపడినాడు చచ్చినను నన్ను లేపుతాడు చచ్చినను నన్ను లేపుతాడు చావు అంటే భయపడరాదు చావు అంటే భయపడరాదు లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు పాప భారము లేదు మనకు మరణ భయము లేదు మనకు పాప భారము లేదు మనకు మరణ భయము లేదు మనకు నరక బాధ లేదు మనకు నరక బాధ లేదు మనకు మరువకండి యేసు ప్రభునే మరువకండి యేసు ప్రభునే లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు యేసు నందే రక్షణ భాగ్యం యేసు నందే నిత్య జీవం యేసు నందే రక్షణ భాగ్యం యేసు నందే నిత్య జీవం యేసు నందే ఆత్మా శాంతి యేసు నందే ఆత్మా శాంతి యేసు నందే మోక్ష భాగ్యం యేసు నందే మోక్ష మార్గం లేచినాడురా సమాధి గెలచినాడురా Glory. యేసు లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు లేతునని తా చెప్పినట్లు లేతునని తా చెప్పినట్లు లేఖనములు పలికినట్లు లేఖనములు పలికినట్లు లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు హల్లెలూయా బలో యేసుక్రీస్తు మహారాజుకి మరణమును గెలిచిన యేసయ్యకు హల్లెలూయా. చాలా మంది ఈ పదం వాడతారు వారి ఆత్మకు శాంతి కలగాలని. చనిపోయిన తర్వాత ఎంతమంది ప్రార్థన చేసినా ఆత్మకు శాంతి లేదు.
దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఎంతమంది ప్రార్థన చేసినా, ఎంతమందికి భోజనాలు పెట్టినా, ఏం చేసినా అతని ఆత్మకు శాంతి ప్రభు లేకుండా లేదు. ఒక వ్యక్తి బ్రతుకున్నప్పుడే ప్రభు నమ్మాలి. ఒక వ్యక్తి బ్రతుకున్నప్పుడే యేసునందు విశ్వాసం ఉంచాలి. ఒక వ్యక్తి బ్రతికుండగానే ప్రభువుని వెంబడించాలి. ఒక వ్యక్తి బ్రతుకున్నప్పుడే నేను పాపిని ప్రభువా నన్ను క్షమించు, నీ రక్తంలో నన్ను కడుగని ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు మాత్రమే అతని ఆత్మకు శాంతి. అట్లా కాకుండా ఎన్ని చేసినా, అట్లా కాకుండా ఆఫ్టర్ డెత్, చనిపోయిన తర్వాత మనం ఎన్ని చేసినా అవన్నీ ఊరకే ముసలి కన్నీరు, అట్లాగే ఆ కన్నీరు తొడవడం అంతే, అంతకుమించి ఏమి ఉండదు దానిలో. ఇది చాలామందికి అర్థం కాక ప్రభువా విజయమ్మ గారి ఆత్మకి శాంతి దయచేయను ఆయన అని ఇక్కడ 2 కొవ్వొత్తులు వెలిగించి హడావుడి చేస్తున్నారు. ఇక్కడేమి లేదు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, అసలైన దీపం వెళ్ళిపోయింది. ఇప్పుడు కొద్దిమంది గొడవ, దీపం ఆరని మహండి, ఆరనీకు మా ఈ దీపం అని, యేసు రక్తమే జయం. అసలు చాలా ఒక సిటీ కానిస్టేబుల్ని పెడతారు అక్కడ. ఆ డ్యూటీ ఏంటంటే ఆ బాడీని తీసుకెళ్ళేదాకా దీపం ఆరనేయకుండా జాగ్రత్త చూడాలని. అసలు దీపం ఏంటో తెలుసా? నరుని ఆత్మ. బైబిల్ చెప్తుంది, మన్నైనది వెనుకటి వలనే మంటికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకు చేరునని ప్రసంగి 12:7 మనం చదువుతాం. కాబట్టి నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఈ దీపం ఆల్రెడీ వెళ్ళిపోయింది. ప్రాణం పోయిన వెంటనే ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. ఈ శరీరాన్ని మనం మన పద్ధతిలో రకరకాల కర్మకాండాలు చేస్తాం. బైబిల్ చెప్తుంది, యేసునందు నిద్రించిన వారు, యేసు ప్రభు మరణాన్ని గెలిచి తిరిగి లేచాడని నమ్మి నిద్రించిన వారు, వారి జీవితం మరణంతో ముగింపులే కాదు, వారిని దేవుడు వెంటబెట్టుకు తీసుకొస్తాడు. ఆమేన్, హల్లెలూయా. యేసునందు లేకపోతే యేసు ప్రభు మరణాన్ని గెలిచి తిరిగి లేచాడని ఎలా నమ్ముతామండి అంటే, మొట్టమొదటి రుజువు ఆయన సమాధి ఖాళీగా ఉంది. హల్లెలూయా. ఇప్పటికీ ప్రపంచంలో అనేక మంది ఆయన సమాధిని చూడడం కోసమే యెరూషలేము ప్రాంతానికి వెళ్తున్నారు. ఏముంది అక్కడ సమాధిలో అంటే ఏమీ లేదు, అది చూడడానికి వెళ్తున్నారు. ఆయన సమాధిలో ఆయన దేహం లేదు, ఆయన సమాధిలో ఆయన ఎముకలు లేవు, ఆయన సమాధిలో గుడేమి లేదు, కానీ ఖాళీగా ఉంది, తెరవబడి ఉంది. అది చూడడానికి వెళ్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే అంటున్నాడు పౌలు గారు, ఇది ఒక మూలన జరిగిన కార్యం కాదు, ఎవరికి తెలియపోవడానికి, అందరికీ తెలిసిన సంగతి. దాన్ని కప్పెట్టాలని, దాన్ని దాయాలని గడిచిన 2000 సంవత్సరాలుగా అనేక అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా యేసు ప్రభు మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు, ఆయన సమాధి ఖాళీగా ఉన్నది, ఇది సత్యం. ఆమేన్, హల్లెలూయా. రెండవ రుజువు ఏంటంటే, యేసు ప్రభు మరణాన్ని గెలిచి తిరిగి లేచాడంటానికి ప్రత్యక్ష సాక్షులు అంటే ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత అనేక మంది ఆయనను చూచారు, ఆయనతో మాట్లాడారు, ఆయనతో గడిపారు. దేవుని స్తోత్రం. చనిపోయిన తర్వాత ఎవరితో గడుపుతారా మీరు? అరే కానీయండిరా పొద్దుపోతుంది, కానీ అసలు ఎందుకో కానీ నువ్వు ఉండనివ్వరు అసలు. ఇప్పుడు సిస్టమ్ ఎలా వచ్చిందంటే, మార్చరీస్ వచ్చినాయి హాస్పిటల్స్లో. ఇతర దేశాల నుంచి ఎవరైనా పిల్లలు రావాలంటే ఇంటి దగ్గర ఉంటే కష్టమని బాడీని అక్కడ పెట్టేస్తున్నారు. 4 రోజులైతే 4 రోజులు హాస్పిటల్లో ఉంచేస్తున్నారు. ఏ రోజు అయితే పిల్లలు వస్తారో ఆ రోజు తీసుకొస్తున్నారు, గబగబా ఆ రోజు ఉంచి కార్యక్రమం చేసేస్తున్నారు. అంటే డెడ్ బాడీని ఇంట్లో ఉంచుకునే పరిస్థితి లేదు. మరి యేసు ప్రభు చనిపోయిన ఆయనతో ఎలా ఉన్నారంటారా? ఆయన బ్రతికాడు కాబట్టి ఆయనతో గడిపారు. వాక్యంలో అనేక సాక్ష్యాలు ఉన్నాయి, మీరు చూడండి. అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం.
ఆయన శ్రమ పడిన తరువాత దినముల వరకు 40 దినముల వరకు వారికి అగుపడుచు వారికి దేవుని అగుపడుచు రాజ్యం విషయములను గూర్చి బోధించుచు దేవుని రాజ్యముల విషయములను గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను కనుపరుచుకొనెను. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. ప్రమాణములంటే రుజువులు. నేను బ్రతికాను నాయనా, చనిపోలేదు, చనిపోయి సమాధిలోనే లేను, బ్రతికాను, ఇదిగో నన్ను చూడండి ఒకసారి అని అనేక ప్రమాణాలు చూపాడంట ప్రభు. దేవుని స్తోత్రం. మీకు ఉదాహరణకి తోమా భక్తుడి గురించి చూస్తే, యేసు ప్రభు మొట్టమొదటిసారి శిష్యులను గదిలోనికి వచ్చినప్పుడు తోమా అక్కడ లేడు. మీకు సమాధానము కలుగునుగాక అంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిష్యులు కూడుకున్న గదిలోనికి వచ్చి వారితో మాట్లాడారు. ఆ సందర్భంలో తోమా లేడు. తర్వాత వచ్చినప్పుడు శిష్యులు చెప్పారు, ఇదిగో యేసు ప్రభు తిరిగి లేచాడు, మా దగ్గరికి వచ్చాడు, మేము ఆయన చూసాం, ఆయన మాటలు విన్నాం. యేసు ప్రభు మరణాన్ని గెలిచి తిరిగి లేచాడంటే, ఒరే బాగానే చెప్తున్నారు, నాకు చెవిలో పువ్వు పెడుతున్నారు, నేను నమ్మను, ఆయన చూస్తే కానీ నమ్మను, చూడటమే కాదు ఆయన గాయాల్లో వేలు పెడితే కానీ నమ్మను అని చెప్పాడంట. ఆశ్చర్యం అండి. యేసు ప్రభు వారు అచ్చంగా తోమా కోసమే వచ్చాడన్నట్లుగా మరలా గదిలోనికి వచ్చాడు. వచ్చి అంటాడు, నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడు, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండమని తోమాతో యేసు ప్రభు చెప్పాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన చేతులు ఏమున్నాయి చెప్పండి? గాయాలున్నాయి. రక్తం కారట్లేదు కానీ ఆ గాయాలు, మేకుల గాయాలు ఉన్నాయి, అవి చూచాడు. ప్రక్కలో ఏముంది? బల్లెపు పోటు పొడిచిన గాయం ఉంది. ప్రభు అంటున్నాడు, ఇగో ఈ గాయాలు చూడు, ఈ గాయాల్లో నీ వేలు, గాయాలలో నవ్రేలు తాకించి చూడు, సందేహమేలా సంశయమదేలా, ప్రభు యేసు గాయములను పరికించి చూడు, గాయాలలో నవ్రేలు తాకించి చూడు, సందేహమేలా. హల్లెలూయా. తన్ను తాను సజీవునిగా కనపరుచుకున్నాడు. యేసు ప్రభు ఎవరంటే మరణాన్ని గెలిచి తిరిగి లేచిన సజీవుడైన దేవుడు. ఆయన సజీవుడు, ఆయన సజీవుడు, ఆయన సజీవుడు అని చెప్పడానికి ఈ పగలు మేము సంతోషిస్తున్నాం. దేవుని స్తోత్రం. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడలా, ఎలా నమ్ముతాం అంటే దీనికి రుజువులు చాలా ఉన్నాయి. ఆయన పునరుత్థానం తర్వాత 40 రాత్రింబగళ్ళు అనేక మందికి కనబడ్డాడు. మొదటి కొరింథీ పత్రికలో 15వ అధ్యాయం 5-8 వచనాల్లో పౌలు గారు చెప్తాడు ఎవరెవరికి కనబడ్డాడో, ఎన్ని రోజులు కనబడ్డాడో, ఎన్ని వందల మందికి కనబడ్డాడో, ఆ విషయాలన్నీ అక్కడ దాన్ని వివరించి రాస్తాడు. అవి చదవడానికి సమయం లేదు కానీ మీరు ఇంటి దగ్గర చదువుకోండి. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 5-8 వచనాలు. రెండవ రుజువు ఏంటంటే ప్రత్యక్ష సాక్షులు. ఆయనను చూచిన వాళ్ళు ఉన్నారు. ఆయన పునరుత్థానం తర్వాత యేసు ప్రభు వందలాది మంది ప్రజలు కనబడ్డారు. 40 రోజుల పాటు కనబడ్డారు. ఇప్పుడు ఏదో నిద్రపోతే రాత్రి కల వచ్చిందమ్మా, ఇంటి చుట్టూ తిరుగుతున్నాడమ్మా, కొద్దిమందికి వసతిగా చచ్చిపోయిన వాళ్ళు తిరుగుతున్నట్టు వసతి కల. ఇక వీళ్ళకి నిద్ర పట్టదు. ఇక 6వ రోజు నుంచి అయ్యా ప్రార్థన చేయండి, ఇంటి చుట్టూ కొబ్బరినం చాలండి అని గొడవ చేసేస్తారు. ఇక అంతే, ఏసు రక్తమే జయం. అట్లా కనబట్టం కాదు, 40 రాత్రింబగళ్ళు వారితో పాటు ఉంటూ, వారు పెట్టింది తింటూ, వారితో పాటు వారికి చూపిస్తూ, నేను ప్రభువును, నేను రక్షకుడును, నేను సజీవుడైన క్రీస్తును అని రుజువులతో సహా చూపించినట్లుగా మనం వాక్యంలో చూడొచ్చు. ఒక సందర్భంలో కుంటివాణ్ణి పేతురు యోహానులు బాగు చేస్తారు. యేసుక్రీస్తు నామంలో లేచి నడవమన్నప్పుడు అతడు దిగ్గున లేచి
నడిచినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. ఆ సందర్భంలో అనేక మంది పేతురు యోహానులను ప్రశ్నిస్తూ మాట్లాడుతుంటే వారితో ఒక మాట అంటాడు. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 15వ వచనం, మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు యేసు అంటే మరణమును గెలచి తిరిగి లేచినవాడు. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య మరణం మామూలు మరణం కాదు. ఆయన మరణం బహుఘోరమైన మరణం. ఎవరు పొందని మరణాన్ని ఆయన పొందాడు మన కొరకు. మరణించి అక్కడే ఉండిపోలేదు, ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. పేతురు అంటున్నాడు, అందుకు మేము సాక్షులం. దేనికి సాక్షులం? మీరు చంపారు, దానికి మేము సాక్షులం. అంత మాత్రమే కాదు, ఆయన లేచాడు, అందుకు కూడా మేము సాక్షులం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది అంటారు యేసు ప్రభు చనిపోలేదండి, స్పృహ తప్పి పడిపోయాడు అంటారు. అట్లా ఏమన్నా స్పృహ తప్పి పడిపోయినాడు 3 రోజులు లోపల ఉంటాడా? రాత్రి సమాధిలో ఆయన కేక వేసి ప్రాణము విడిచెను, తండ్రికి తన ఆత్మను అప్పగించుకొనెను అని మనం లూకాసు వార్తలో చాలా స్పష్టంగా చదువుతాం. కాబట్టి యేసు ప్రభు చనిపోయాడు, ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. ఇందుకు రుజువు రెండవది ప్రత్యక్ష సాక్షులు. ఆయనను చూచిన వాళ్ళు, ఆయనతో గడిపిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ సాక్ష్యం చెప్తున్నారు. ఏంటంటే యేసు మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యోహాను పత్రికలు అంటాడు, మా చేతులు ఏవి తాకి చూచెనో, ఏవి మేము కన్నులారా చూచామో, ఏవి మా చెవులు విన్నాయో వాటిని గురించే మేము చెబుతున్నాం. కట్టు కథ కాదు, కల్పనా కథ కాదు, ఎవరు బుర్రలోనో పుట్టిన ఆలోచన కాదు, ఇది జరిగిన సంఘటన. యేసు ప్రభు కల్పితం కాదు. ఆయన దేవుడయ్యుండి, దేవకుమారుడయ్యుండి, మనుష్య కుమారుడిగా భూమి మీదకు దిగి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి రక్తమాంసములు కలిగిన దేహంలో అనేక హింసలు పొంది సిలువలో మరణించి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచారు. ఇందుకు సజీవ సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది 2వ రుజువు. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడనడానికి ఇది 2వ రుజువు. 3వ రుజువు చాలా శ్రేష్టమైంది, అదొక్కటి చెప్పి నేను ముగించేస్తా. అదేంటంటే యేసు ప్రభు చనిపోయిన తర్వాత, ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత 40 రోజులు ఆయన యొక్క శిష్యులకు ఇంచుమించు 500 మందికి ఒకసారి, 100 మందికి ఒకసారి, ఇట్లా అనేక సందర్భాల్లో వారికి కనబడిన తర్వాత ఇప్పటి వరకు యేసు ప్రభుని వెంబడించారే ఈ శిష్యులు, వీళ్ళందరూ ఆయన కొరకు ప్రాణం పెట్టడానికైనా వెందీలా. అబద్ధమైతే చచ్చిపోవడానికి ఎందుకు ఆశపడతాం, ఆరాటపడతాం, మనకెందుకు వచ్చింది లేని పక్కకు తప్పుకుంటాం. కానీ ఆయన చనిపోయి తిరిగి లేచాడు అనేది నిజం కాబట్టి ఆయనని వెంబడించిన 12 మంది శిష్యులు హతసాక్షులు అయిపోయారు. చంపేస్తాం, యేసు ప్రభు దేవుడు కాదని చెప్పు, బతికిపోతావు అని చెప్పి మెడ మీద కత్తి పెట్టినా సరే, నువ్వు చంపినా మాకు ఇబ్బంది లేదు, కానీ యేసు ప్రభు మరణాన్ని గెలిచి తిరిగి లేచాడని ఘంటాపదంగా నొక్కి చెప్పారు. ఏ మాత్రం ఆలోచించకుండా చావుకు కూడా తమ ప్రాణాన్ని అప్పగించారు. కారణం ఏంటంటే ఆయన మరణించి తిరిగి లేవటం నిజం కాబట్టి. దేవుని స్తోత్రం. శిష్యులు అనేక మంది చనిపోయారు, అనేక మంది తమ ప్రాణాలు ప్రభు కొరకు అర్పించారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మత్తయి సువార్త 28వ అధ్యాయం 17వ వచనం చదవండి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటినీ గైకొనవలెనని
వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఈ మాటను పట్టుకుని అపోస్తలులు, శిష్యులు సర్వ సృష్టికి వెళ్ళిపోయారు. తమ ప్రాణాలను కూడా ప్రేమించకుండా, తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా యేసు ప్రభు మరణాన్ని గెలిచి తిరిగి లేచిన దేవుడని చెప్పడానికి పరుగులు తీశారు. శిష్యులు ఎలా చనిపోయారో టకటక మీకు 4 మాటలు చెప్తా. అపోస్తలుడైన పేతురు గురించి మీరు చదివితే చరిత్రలో ఆయన్ని భయంకరంగా కొరడాలతో కొట్టి తలక్రిందులుగా సిలువేసి చంపారంట. సిలువేసి చంపుతాం, ఇప్పటికైనా అది మించిపోయింది లేదు. యేసు ప్రభు దేవుడు కాదని ఒప్పుకో, యేసు ప్రభు చనిపోలేదు, సమాధి గెలిచి తిరిగి లేవలేదు అని ఒప్పుకో, బతికిపోతావు అంటే మీరు నన్ను చంపండి, నాకు ఇష్టమే, కానీ యేసు ప్రభువే దేవుడు, ఆయన తప్ప వేరొక రక్షకుడు లేడు, ఆయన తప్ప సజీవుడైన దేవుడు ఇంకొకడు లేడు అని చెప్పాడంట. సిలువ వేస్తామంటే కాదులేయ్యా నేను అంత యోగ్యుణ్ణి కాదు, యేసు ప్రభు సిలువలో వేలాడాడు, నన్ను తలక్రిందులుగా సిలువ వేయమన్నాడంట. భయంకరంగా కొట్టి తలక్రిందులుగా సిలువ వేసి పేతురుని చంపారు. ఆంద్రేయ అనేటువంటి శిష్యుడుంటే ఆయన్ని ఎక్సాకారంలో సిలువ వేశారంట. అంటే ఈ చెయ్యి ఇట్లా, ఈ చెయ్యి ఇట్లా, ఈ కాలు ఇట్లా, ఈ కాలు ఇట్లా, ఎక్సాకారంలో సిలువ వేసి చంపారంట. జబదయి కుమారుడైన యాకోబు అపోస్తల కార్యాలు 12వ అధ్యాయంలో మనం చదువుతాం. హేరోదు రాజు తల నరికి చంపాడు, శిరచ్ఛేదనం చేయబడ్డాడు. యోహాను గురించి కూడా మనకు తెలుసు. మరుగుచున్న నూనెలో పడేశారంట, సలసల మరుగుచున్న నూనెలో పడేశారంట. దేనికోసం? అక్రమం చేయలా, అన్యాయమేం చేయలా. యేసు ప్రభు దేవుడు అని చెప్తున్నాడు, యేసు ప్రభువే రక్షకుడు అని చెప్తున్నాడు, యేసు ప్రభు తప్ప వేరొక సజీవుడైన దేవుడు లేడని చెప్తున్నాడు. నువ్వు మానేయి, చెప్పటం మానేయి, బ్రతికిపోతావంటే కుదరదన్నాడు. తీసుకెళ్ళి మరుగుచున్న నూనెలో పడేశారంట. ఆశ్చర్యం, నూనెలో ఫ్రై అయ్యాడంట కానీ చనిపోలేదంట. మరుగుచున్న నూనెలో పడేస్తే చనిపోలేదంట. తర్వాత అతన్ని తీసుకెళ్ళి పద్మాసు దీపంలో పడేశారు, ఒంటరిగా అక్కడున్నాడు. అంటే మరుగుతున్న నూనెలో పడ్డానికైనా ఇష్టపడ్డారు, కానీ యేసు ప్రభు మరణాన్ని గెలిచి తిరిగి లేవలేదు అని అబద్ధం చెప్పడానికి వాళ్ళు ఇష్టపడరా. ఫిలిప్పు కొరడాలతో కొట్టబడి సిలువేయబడ్డాడు. బర్తిలోమై సజీవంగా శరీరం అంతా కోయబడి చంపబడ్డాడు. మత్తయి తల నరకబడింది. యాకోబు దేవాలయం పైనుండి క్రిందకు పడద్రోసి కొట్టి చంపారు. మార్కు ఏడవబడి చంపబడ్డాడు. పౌలు శిరచ్ఛేదనం చేయబడ్డాడు. తోమా మన భారతదేశానికి సువార్త తీసుకొచ్చినటువంటి శిష్యుల్లో మొట్టమొదటి వాడు. భారతదేశానికి సువార్త క్రీస్తు శకం 52వ సంవత్సరంలో కేరళ రాష్ట్రంలో బ్రాహ్మణులకు ప్రకటించబడింది. భారతదేశంలో మొట్టమొదట ప్రభు నమ్ముకున్నది బ్రాహ్మణులు. దురదృష్టవశాత్తు ఈ యొక్క క్రైస్తవ మార్గాన్ని రకరకాల కులాలకు ఆపాదించారు. ఈ తోమాను మద్రాసు రాష్ట్రంలో, అంటే ఇప్పుడు చెన్నైగా పిలువబడుతున్నటువంటి ఆ ప్రాంతంలో మౌంట్ థామస్ అనగా ఒక కొండ మీద ఈటుతో పొడిచి చంపారండి. దాన్నే మౌంట్ థామస్ అంటారు. ఇప్పటికీ అక్కడ రుజువులు ఉన్నాయి. ఇంతమంది శిష్యులు ఇంతగా చనిపోయారు ఎందుకని అండి అంటే, అబద్ధమైతే చనిపోవాల్సినంత అవసరం ఏముంది? ఇది సత్యం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు ప్రభు మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరణం అంటే మనం భయపడవసర్లా, మరణం అంటే కంగారు పడిపోవసర్లా, మరణం అంటే కంగు తిని గుండెలు బాదుకోవసర్లా. నీవు యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచితే నీవు కూడా రక్షించబడతావు, మరణం నుండి తప్పించబడతావు. అంటే చచ్చిపోవండి అంటే కాదు, చనిపోతావు, కానీ యేసు ప్రభుతో పాటు నీవు కూడా లేస్తావు. దేవుడు నిన్ను వెంటబెట్టుకు తీసుకొస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రోమాపత్రిక 10వ అధ్యాయం 10వ వచనంలో రాయబడింది, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదువు. 9వ వచనం చదివాం. 10వ వచనం, ఏలయనగా నీతి కలుగునట్లు
మనుష్యుడు హృదయంలో విశ్వసించును రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ప్రియమైన వాళ్ళారా, యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని ఆయన మరణమును గెలిచి తిరిగి లేచాడని నీవు నమ్మినట్లయితే నీవు రక్షించబడతావు. ఎక్కడ నుండి రక్షించబడతావు? మరణము నుండి రక్షించబడతావు, నరకము నుండి రక్షించబడతావు, పాతాళము నుండి తప్పించబడతావు, నిత్య నరక యాతన నుండి విడుదల పొందుతావు. హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రీస్తు ప్రభువారు చనిపోయినది మొదలుకొని ఇప్పటి వరకు క్రైస్తవుల కొరకు అనేక శ్రమలు, అనేక హింసలు ఉన్నాయి. మీరు ఏ పని చేసినా హింసించరు, కానీ మందిరానికి వెళ్తే హింసిస్తారు. బైబిల్ పట్టుకుంటే మాట్లాడడం మొదలెడతారు. చర్చికి వెళ్ళడం ప్రారంభిస్తే మిమ్మల్ని ఎగతాళి చేయడం మొదలెడతారు. ప్రభువును నమ్మడం మొదలు పెడితే మిమ్మల్ని గురించి హేళనగా మాట్లాడతారు. ఎందుకని? లోకం అంతా క్రీస్తును ద్వేషిస్తుంది. ఏం చేశాడు ఆయన? నిన్ను ప్రేమించి నీ కొరకు పరలోక మహిమను విడిచిపెట్టి భూలోకానికి దిగివచ్చి నీ పాప శిక్షను ఆయన కలువరి శిలువలో భరించి నీవు పొందవలసినటువంటి ఆ శాపాన్ని, పాపం వలన వచ్చే జీతమైన మరణాన్ని ఆయన పొంది నీకు రక్షణ తెచ్చాడు. నిన్ను ప్రేమించి నీ విమోచన క్రయధనాన్ని ఆయన చెల్లించాడు. కాబట్టి అలాంటి దేవుని విషయంలో నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు నాకు తెలియదు. ప్రాణాలు బలి ఇచ్చిరి, ప్రభునెంతో సేవించిరి, ప్రాణాలు బలి ఇచ్చిరి, ప్రభునెంతో సేవించిరి, సింహాల చెరయైనదో, సింహాల చెరయైనదో, చింతేమి లేకుండిరి. ఏది నీ సాక్ష్యము, ఏది నీ త్యాగము, యేసువార్తను చాటింపను ఇలా నిర్లక్ష్యము, లేచిరారమ్ము ఓ క్రైస్తవ, ఏది నీ సాక్ష్యము. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు యొక్క శిష్యులందరూ చంపబడ్డారు. సహజ మరణం ఎవరు పొందలా. మామూలుగా వృద్ధాప్యం వచ్చి చనిపోయిన వాళ్ళు ఎవరు లేరు. ఎందుకు అంతగా చంపబడ్డారు? వాళ్ళు ఎందుకు అంత ప్రాణాన్ని అప్పగించేశారు అంటే యేసు ప్రభు మరణాన్ని గెలిచి తిరిగి లేచాడని వాళ్ళకి తెలుసు. కాబట్టి ప్రాణాలకైనా తెగించారు తప్ప దేవుణ్ణి వాళ్ళు వదులుకోలే. దేవుని స్తోత్రం. ఈ దినాల్లో చాలామంది ఊరకే దేవుణ్ణి పక్కన పెట్టేస్తున్నారు. పక్కన పెట్టేసో బాగానే ఉంది, నీ జీవితం ఏమవుతుందో ఆలోచన చేయి, ఆలోచన చేయి. ప్రభు నీకేం అన్యాయం చేశాడు? ప్రభు నీకేం నష్టం చేశాడు? ప్రభు నీ కొరకు ప్రాణం పెట్టాడు. ప్రభు నీ కొరకు రక్తం చెందించాడు. ప్రభు నీ శిక్షను భరించాడు. ప్రభు నీకు రక్షణ తెచ్చాడు. దేవుని స్తోత్రం. శిక్షాకు పాత్రుడనయ్యా, రక్షణ తెచ్చితివయ్యా, శిక్షాకు పాత్రుడవయ్యా, రక్షణ తెచ్చితివయ్యా, అక్షయ భాగ్యమునియా, అక్షయ భాగ్యమునియా, మోక్షం చూపితివయ్యా, మోక్షం చూపితివయ్యా, అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవమయ్యా, అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవమయ్యా, నెపమెంచకయని కృప. హల్లెలూయా. కాబట్టి దేవుడు నీకే అన్యాయం చేయలే, మేలే చేశాడు. నీ శిక్షను ఆయన భరించాడు. నీ పాప శిక్షను ఆయన సహించాడు. నీవు పొందవలసిన మరణాన్ని ఆయన పొందాడు. ఆయన మరణించడానికి కారణమేమీ లేదు, అన్యాయం చేయలే ఆయన. ఇదిగో నీతిమంతుడితడని
అతనికి సిలువ శిక్షను విధించిన వాళ్ళందరూ తీర్పు చెప్పారు, ఇతడు నీతిమంతుడు, ఇతనిలో దోషమేమి లేదు, కానీ సిలువ వేసుకోండి అని అప్పచెప్పేశారు. అన్యాయస్తుడు కాదు ఆయన, నీతిమంతుడు. కానీ మన అన్యాయమును భరించడానికి, మన నీతితో మాలిన పనులను తన మీద వేసుకొని, మన దోష శిక్షను ఆయన తన మీద మోపుకుని మన కొరకు ఆయన చనిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య మరణం నీకు లోకుగా ఉందా? యేసయ్య మరణం చాలామందికి లోకువా. చాలామంది అంటారు, ఇదిగో ఆ 3 మేకులు పీక్కోలేనాడంట, ఈడంట రక్షించేది మనల్ని, ఈడంట దేవుడు అని అంటారు. మన పెడసనగల్లో వాక్యం చెప్తే అయ్యగారు అన్నారు, అనేక మంది ఆయన్ని మానసికంగా హింసించారు మాటలతో. అనేక మంది చాలా భయంకరమైన మాటలు మాట్లాడారు ఆయన సిలువలో వేలాడుతుంటే. మౌనంగా భరించాడు. ఎందుకో తెలుసా? కిందకి దిగి రాలేక కాదు, లాగి 2 పీకలేక కాదు. అసలు రావోసర్లే ఒక్క మాట చెప్తే చాలు, సృష్టి అంతా కలిగింది, ఒక్క మాట చెప్తే చాలు, అందరూ స్మాష్ అయిపోతారు. కానీ ఆయన ప్రేమ, ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చాడు, రక్తం చిందించడానికి వచ్చాడు, బలియాగం అయిపోవడానికి వచ్చాడు. కాబట్టి కల్వరి సిలువలో తన ప్రాణాన్ని ఆయన అర్పించాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ 3 రుజువులు నేను మీకు జ్ఞాపకం చేశాను. ఒకటి, ఆయన ఖాళీ సమాధి, ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడంటానికి రుజువు. రెండవది, ఆయనను చూచిన ప్రత్యక్ష సాక్షులు ఎంతోమంది ఉన్నారు, ఒకరిద్దరు కాదు, అందరూ ఒకే మాట చెప్తున్నారు, ఆయనను మేము చూసాం, ఆయనకు మేము సాక్షులం. మూడవది, అనేక మంది శిష్యులు ఆయన కొరకు హతసాక్షులైపోయారు. అబద్ధం కొరకు చచ్చిపోవసలా, అది నిజం కాబట్టి వాళ్ళు చనిపోయారు. ఈ రుజువులన్నీ ఎందుకు మీకు జ్ఞాపకం చేస్తుందంటే, యేసు మరణించి తిరిగి లేచాడు. దీన్ని ఎవరైతే నమ్ముతారో, దేవుని స్తోత్రం. మరలా చదువుదాం ఆ మాట. యేసు మృతి పొంది తిరిగి లేచిందని మనము నమ్మిన ఎడల, అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ తల్లి గారు విజయమ్మ గారు యేసునందు నిద్రించారు. ఆమె మరి ఎంత వయసులో ప్రభు నమ్ముకున్నారో నాకు పూర్తిగా తెలియదు, కానీ నమ్ముకున్న తర్వాత వెనుదిరగకుండా, ఏ విశ్వాసం అయితే ప్రభునందు కలిగి ఉన్నారో అదే విశ్వాసాన్ని కడమట్టుకు కొనసాగించారు. ఆఖరి శ్వాస వరకు ప్రభులో ఉన్నారు. పోరాటాలు లేవా, సమస్యలు లేవా, ఇబ్బందులు రాలేదా? ఆమె తరంలో ఆమె చూశారు ఎన్నో విషయాలు ఆమె చూశారు. కానీ ప్రభునందు విశ్వాసంలో ఎక్కడ సన్నగిల్ల, విశ్వాసాన్ని వదులుకోలా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆమె తన పరుగును కడముట్టించారు. తన విశ్వాసాన్ని కాపాడుకుని ప్రభునందు నిద్రించి దేవునితో కూడా ఇప్పుడు నిత్యత్వంలో పరదైసులో ఆయనతో ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ మాటలన్నీ ఆమె కోసం కాదు, ఆమె వింటుందని కాదు అని చెప్పేది. బ్రతుకున్న మన కోసం ఈ మాటలు. మైకి పెట్టింది ఎందుకోసమో తెలుసా? బయట నుండి మీరు కూడా వింటారని. ఏం వింటారని? యేసు మరణించి తిరిగి లేచాడు. ఇది మీరు నమ్మాలి, ఊరికే విని సరిపెట్టుకుంటే కుదరదు. ఇందాక మనం చదువుకున్నాం కదా, రోమా 10:9, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపినని నీ హృదయం అంది విశ్వసించిన యెడల నీవు రక్షింపబడతావు. రక్షణ పొందడానికి పెద్ద హడావుడి ఏం చేయవసరలా. ఉదాహరణకి మేము కూడా హడావుడి చేయమంటే మీలో చాలామంది వచ్చేసేవాళ్ళు ఈ పాటికి. అయ్యా 100 కొబ్బరికాయలు కొట్టాలి, చర్చి చుట్టూ 100 సార్లు తిరగాలి, ఇట్లా ఒక 100 పనులు చెప్పామనుకోండి, బోళ్ళంత డబ్బులు ఖర్చు పెట్టాలని చెప్పామనుకోండి, ఈ పాటికి చాలామంది చేసేవాళ్ళు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే రక్షణ ఉచితం. దీని కొరకు చెల్లించాల్సిన వెలంతా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కల్వరి సిలువలో చెల్లించారు. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఈ పిల్లలకి బ్యాగులు, పుస్తకాలు ఇవన్నీ ఇస్తున్నారు. ఎట్లా ఇస్తున్నారు? ఉచితం, ఏమీ లేదు, ఏం పైసా కట్టవసరం లేదు. స్కూల్కి వెళ్తే స్కూల్లో పిల్లల పేరు అడ్మిషన్ రిజిస్టర్లో ఉంటే అన్నీ ఇచ్చేస్తున్నారు.
ఎట్లా వచ్చింది స్కూల్లో పిల్లడికి అన్నీ ఫ్రీగా? దాని వెల గవర్నమెంట్ చెల్లించింది. బ్యాగుల కంపెనీ వాడి దగ్గరికి వెళ్ళి బ్యాగుకి ఎంతని, ఎన్ని లక్షల బ్యాగులు అయితే అన్ని లక్షల డబ్బులు చెల్లించింది. పుస్తకాలకు సంబంధించి పుస్తకాల వెల, బెల్టులకు సంబంధించి బెల్ట్లు వెల ఎవరు చెల్లించారు? గవర్నమెంట్ చెల్లించారు. కాబట్టి మనకేమొస్తుంది? ఉచితంగా మన ఇంట్లోకి వచ్చేస్తుంది. దీనికి ఏమవ్వాలి? నీ పేరు స్కూల్లో నమోదై ఉంటే చాలు. సేమ్ ఇట్లాగే రక్షణ కూడా ఉచితం. మరి ఏంటండి, ఎందుకు ఇంత ఉచితంగా ఇచ్చేస్తున్నారంటే దాని వెల నువ్వు చెల్లించలేవు. ఒకని ప్రాణ విమోచన క్రయధనము చాలా విలువైనది, గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసింది అంటాడు 49వ కీర్తనలో కీర్తనకారుడు. ఒకడిని రక్షించటం ఏ మనిషి వల్ల కాదు, ఒకడిని విడిపించటం ఏ వ్యక్తి వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. కాబట్టే పరలోకం నుండి దేవుడు దిగివచ్చి మనుష్య కుమారునిగా రక్తమాంసములు ధరించి శరీరాన్ని ధరించుకొని ఆయన జీవించి మరణించి తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసునందు విశ్వాసం ఉంచితే ఏం విశ్వాసం ఉంచాలి? ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడని. తల్లిగారు విశ్వాసం ఉంచారు కాబట్టి ఆమె ఆఖరి శ్వాస వరకు అలా నడిచారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాస పోరాటంలో ఎన్నో పోరాటాలు ఎదురవుతాయి, ఎన్నో సమస్యలు శోధనలు ఎదురవుతాయి. బెదిరిపోకూడదు, కంగారు పడిపోకూడదు. అనగానే బెదిరిపోయి ఇక చర్చి మానే అవసరంలా. నువ్వు నిలబడితే ప్రభు కొరకు అనేక మంది రక్షణ పొందుతారు. నీవు విశ్వాసం ఉంచితే నీ ఇంటి వారు కూడా రక్షణ పొందుతారు. ఆమేన్, హల్లెలూయా. భక్తి కేవలం భోజనం కోసం కాదు. భక్తి భూమి మీద ఆరోగ్యం, స్వస్థత, విడుదల, నెమ్మది, డబ్బులు, ఆశీర్వాదం, ఇల్లు, ఆస్తిపాస్తుల కోసం కాదు. భక్తి ఈ భూమిని దాటిన తర్వాత నిత్యత్వం ఉంది. అందుకోసం 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 అందుకొరకే అందుకొరకే మా నాన్నగారు చనిపోయిన తర్వాత జ్ఞాపకార్థ కూడం పెట్టాం. అక్టోబర్ 1వ తారీఖు అనుకుంటా, మేబీ అది. ఆ రోజు జ్ఞాపకార్థ కూడం జరుగుతుంటే అమ్మను పాట పాడమన్నారు. అమ్మ క్రింద పాట పాడతానంది, మైక్ ఇమ్మంది. సుదర్శన మోసయ్య గారు పైన ఉన్నారు స్టేజ్ మీద. ఆయన అన్నారు, అమ్మా దేవుడు నీకేం అన్యాయం చేశాడు, రా ఇక్కడికి వచ్చి పాట పాడి స్టేజ్ మీద నుంచి అన్నారు. అమ్మ మైక్ తీసుకుని స్టేజ్ మీదకి ఎక్కి పాడి ప్రభువుని స్తుతించింది. ఆ మాట నాకు ఎప్పటికీ గుర్తే. దేవుడు నీకేం అన్యాయం చేశాడు? చేశాడా? చేశాడా? యేసునందు విశ్వాసం ఉంచిన వారు ఎవరైనా చెడిపోయారా? ఒకవేళ భూమి మీద ఆస్తిపాస్తులు సంపాదించుకోకపోవచ్చు, ఒకవేళ భూమి మీద ధన ఘనతలు ఉండకపోవచ్చు, కానీ వారికి గొప్ప నీతి కిరీటం ఉంది దేవుని దగ్గర. హల్లెలూయా. నాకు మాత్రమే కాదు, నా వలె ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరికీ నీతిగల న్యాయాధిపతి ప్రత్యక్షమైనప్పుడు నీతి కిరీటం ఇవ్వబోతున్నాడు అంటాడు 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో. ప్రియమైన వాళ్ళారా, ప్రియ తల్లి గారికి నిశ్చయంగా నీతి కిరీటం ఉంది. ఆమె దేవునిలో ఉంది. ఆయన ప్రభుని నమ్మింది. ఆమె ఏమాత్రం సందేహించలా. ఆమె దేన్నైతే నమ్మిందో దాని కొరకు ప్రయాసపడింది. ఆమె రక్షణ పొందింది కాబట్టి అనేకుల రక్షణ కొరకు ప్రార్థన చేసింది. ఇక్కడ అనేక మంది గృహాలు ఆమె దర్శించింది. ఎందుకొరకు తెలుసా? మీరు రక్షణ పొందాలని, మీరు నరకం తప్పించుకోవాలని, మీరు భయంకరమైన అగ్నిగుండం నుండి తప్పించబడి పరలోకంలో దేవునితో కూడా ఉండాలని మీ కొరకు ఆమె ప్రార్థన చేసింది. మీ కొరకు ఆమె ఎన్నోసార్లు మందిరంలో సాక్ష్యాలు చెప్పింది. ఎంతోమంది కొరకు ఆమె సాక్ష్యం చెప్పింది. అయ్యా ఇదిగో అయ్యా, ఇదిగో అయ్యా, ఫలానామయ్యా, 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 ప్రార్థన చేయి బాబు అని ఆ సంఘం అంతటికి బతిమాలు చెప్పింది. ఎందుకొరకు? మీ విషయంలో ఆమెకు భారం ఉంది. ఆమె నమ్మింది నిజం కాబట్టి, ఆ నమ్మకాన్ని బట్టి, ఆ విశ్వాసాన్ని బట్టి ఆమె ఈ ప్రాంత ప్రజల రక్షణ కొరకు ప్రయాసపడింది. నా మాటలు ముగిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చింది. యేసు మరణించి తిరిగి లేచాడు. దానికి రుజువులు: 1 యేసయ్య, చెప్పండి, ఖాళీ సమాధి. 2 ప్రత్యక్ష సాక్షులు. 3వది ఆయన వెంబడించిన వారు ప్రభు కొరకు హతసాక్షులు అయిపోయారు.
గుడ్డి భక్తి కాదు ఇది. నిజముగా ప్రభు సజీవుడైన దేవుడు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన మన కొరకు మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. ఈ సత్య సువార్తను నీవు నమ్మినట్లయితే నీవు కూడా రక్షింపబడతావు. మరణం నుండి, నరకయాతన నుండి తప్పించబడతావు. రెండవ మరణం అని బైబిల్లో రాయబడింది, అది పాతాళం, అగ్నిగుండం. దాని నుండి తప్పించడానికి ఒకే ఒక్క మార్గం ప్రభు అయిన యేసుక్రీస్తు. నీ నీతి క్రియల ద్వారా నీవు రక్షణ పొందలేవు. నీ మంచి పనుల ద్వారా నీవు రక్షణ పొందలేవు. కేవలం యేసుక్రీస్తు ఒక్కడే మార్గం. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు చేరలేడని ప్రభు చెప్పాడు. కాబట్టి ఈ మాటలు నమ్మండి, ప్రభు నందు విశ్వాసం ఉంచండి, మీరు రక్షింపబడండి. ప్రభు అట్టి కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ యొక్క జ్ఞాపకార్థ కూడికకు మరి దైవజనులను ఆహ్వానించడం జరిగింది. దైవజనులు పరిశుద్ధరాజు గారు మన మధ్యలోకి రావడం మనకంతైన ఆశీర్వాదం. దైవజనులు దేవుని మాటలు మనకి అందిస్తారు. శ్రద్ధగా దేవుని మాటలు విందాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరు బాగున్నారా? మంచిది. మానవ జీవితం దేవుడు అనుగ్రహించినటువంటి